ఒలింపిక్స్ అంటే మెడల్స్, రికార్డులు మాత్రమే కాదు. ఈసారి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. అథ్లెట్ల కోసం ఉచితంగా ఉంచిన కండోమ్ స్టాక్ అంచనాలకు మించి డిమాండ్తో ఖాళీ అయిపోయింది. వ్యాలంటైన్స్ డే ప్రభావంతోనే కండోమ్ల వినియోగం పెరిగిందని నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అయితే ఒలింపిక్స్లో అథ్లెట్లకు కండోమ్స్ ఇవ్వడం కొత్త కాదు. 1980 నుంచి అథ్లెట్లకు కండోమ్స్ ఇస్తున్నారు. 2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో దాదాపు 10,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వారికి మొత్తం 3 లక్షల కండోమ్స్ అందించారు. అంటే ఒక్క అథ్లెట్కి 28 నుంచి 30 కండోమ్స్ అన్నమాట. ఈసారి సుమారు 2,800 మంది అథ్లెట్లు 10,000 కండోమ్స్ వాడారట. ఈ విషయాన్ని ఐఓసీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ చెప్పారు. మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్ 2026లో వ్యాలంటైన్స్ వారం ఊహించిన విధంగా మలుపు తిరిగింది. వ్యాలంటైన్స్ డేకు ముందే అథ్లెట్లకు 10,000 కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేశారట. అయితే ప్రతి ఒలింపిక్స్లో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని ఒలింపిక్స్లో లక్షల సంఖ్యలో కండోమ్స్ పంపిణీ చేశారు. సిడ్నీ ఒలింపిక్స్లో 70,000, లండన్ ఒలింపిక్స్లో 150,000, రియో ఒలింపిక్స్లో 4,50,000, టోక్యో ఒలింపిక్స్లో 160,000 కండోమ్లను పంపిణీ చేశారట. క్రీడలతో పాటు ఇలాంటి ఆసక్తికర విషయాలతో కూడా ఒలింపిక్స్ వార్తలో నిలుస్తుంది. అయితే ఫ్రీ కండోమ్ స్టాక్ అయిపోయిన విషయంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది చాలా ఏళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయం. వ్యాలంటైన్స్ డే సమయంలో స్టాక్ అయిపోవడంతో ఇది వైరల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.